ఇప్పుడు ప్రాజెక్ట్ 3కి వెళ్ళిపోదాం. సో ప్రాజెక్ట్ 3లో ఏంటంటే ఇప్పుడు రియాక్ట్ ఇంజినిక్స్ ఇది ఉంది కదా, సో ఇందులోనే కదా మన కంటైనర్ రన్ అవుతుంది. సో మనం స్టార్ట్ చేస్తాం కదా, సో స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ మన EC2 ఇన్స్టెన్స్ అన్నది స్టాప్ అయ్యి స్టార్ట్ అయింది అనుకో, ఫర్ సపోజ్ స్టాప్ ఇప్పుడు పేరు అది కదిలింది. ఇదేనా దీనిదే? ఓకే, రియాక్ట్ ఇంజినిక్స్. ఓకే ఫైన్. సో ఇన్స్టెన్స్ స్టార్ట్ ఇన్స్టెన్స్. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే కంటైనర్ రన్నింగ్లోనే కదా ఉంది ఇందాక. సో డాకర్ కంటైనర్ రన్నింగ్లోనే ఉంది. ఓకే, స్టాప్ కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ థింగ్. ఏమైంది దీనికి? ఓకే, ఐపీ మారింది కదా, ఫైన్. ఐపీ మారింది కదా, ఇంక టిఎన్ఎస్ వస్తే పర్మిషన్ డినైడా? రియాక్ట్ ఇంజినియర్స్ ఈడబ్ల్యూఎస్ డాకర్ ఏదో రబ్ చేస్తున్నానే ఏంటి? ఓకే, రియాక్ట్ ఇంజినియర్స్ ఏడబ్. ఓకే, నేను ఇది కాదు కదా టర్మినేట్ చేయాల్సింది, ఫైన్. సారీ, రాంగ్ ఇన్స్టెన్స్ తీసుకున్నాను. ఇది నేను స్టార్ట్ చేయాల్సింది రియాక్ట్ ఇంజినియర్స్ డాకర్. అది స్టార్ట్ చేస్తాను. ఇన్స్టెన్స్ స్టేట్ స్టార్ట్ ఇన్స్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంతకుముందు డాకర్ కంటైనర్ రన్ అవుతుంది కదా, కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే డాకర్ కంటైనర్స్ రన్ అవ్వవు. సో డాకర్ కంటైనర్లు స్టార్ట్ చేసి ఆన్ అవగానే రన్ అవ్వాలి అంటే మనం జస్ట్ సూడో సిస్టమ్ CTL ఎనేబుల్ డాకర్ అని చెప్పి ఒక కమాండ్ వాడతాం అంతే. ఇది కమాండ్ ఏం చేస్తుంది అంటే ఎనేబుల్ అని కమాండ్, లైక్ సిస్టమ్ స్టార్ట్ అవ్వగానే అన్ని ఇవి స్టార్ట్ చేయాలి అని చెప్పి దానికి తెలిసి లైక్ అది స్టార్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, అంతే. సో ప్రజెంట్ అయితే మనకి ఎనేబుల్ కమాండ్ అక్కర్లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. సో థర్డ్ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం చేయాలనుకుంటుంది సేమ్ ఈ డాకర్ ఇమేజ్ని కుబర్నెటిస్. ఏమైంది? యా, చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ రీస్టార్ట్ చేస్తే డాకర్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కదా, అది కూడా రీస్టార్ట్ అవుద్దా? డాకర్ అయితే ఉంటుంది, జస్ట్ రన్నింగ్ కంటైనర్స్ ఎగిరిపోతాయి. రీస్టార్ట్ అవుతుందా? ఇమేజెస్ అన్నీ ఉంటాయి, జస్ట్ అన్నీ ఉంటాయి కానీ డాకర్ రీస్టార్ట్ అవుతుంది అంతే కదా. సిస్టమ్ ఆఫ్ అయ్యి ఆన్ చేస్తున్నాం అంటే అన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నట్టే కదరా. మ్యూట్ చేస్తే చెప్తాను. సో డాకర్ ఇమేజెస్ ఉన్నాను లైక్ థర్డ్ ప్రాజెక్ట్లో ఏంటి అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ డాకర్ ఇమేజ్ని తీసుకొని కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం అండ్ EC2 హోస్ట్. సో దానికంటే ముందు నేనేం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ అయిన ఈ డాకర్ ఇమేజ్ని తీసుకొని వెళ్ళి డాకర్ హబ్లో పుష్ చేస్తాను. సో దానికి నేను ఏం చేస్తాను అంటే ఒక డాకర్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. సైన్ ఇన్. ఇది ఆల్రెడీ నాకు ఇందాకలా ఓకే ఫైన్, ఈ ఇందాక నేను క్రియేట్ చేసిన అకౌంట్తో సైన్ ఇన్ అయిపోయింది. సో సైన్ అప్. జనరల్గా నాకు డాకర్ అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఒక టెంపరీ మెయిల్ వాడుకుంటున్నా.
సో ఇది ఒక టెంపరీ ఉందా. ఓకే, cannot use this one. I can't think that they use a different one. You got again dating. Hey, ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేద్దాం. మేబీ అక్కడ వచ్చేసరికి సేమ్ అయిపోయినట్టుంది. 10th మెయిల్. ఓకే, ఒక కొత్త మెయిల్ ఇచ్చింది. ఫైన్. సో డాకర్ హబ్కి వెళ్తున్నాం. యూజర్ నేమ్ ఏదో ఒకటి రియాక్ట్ టెస్ట్ అండ్ రియాక్ట్ డెమో. సో ఎక్కడ లేదంటే అలౌ చేస్తుంది. ఫైన్. ఇక్కడ ఏదో ఒక పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ గుర్తుంచుకోండి. సైన్ అప్, వెరిఫికేషన్, బస్ 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 బస్. class walks. ఇప్పుడు తీసుకున్న అకౌంట్ ఏంటి? బోబే ఇదేనా? హెచ్పెన్ డిమెక్స్ అది కాదు. డిమెక్స్. సబ్స్క్రిప్షన్ 0 రూపీస్కి వెళ్తున్నాను నేను. కంటిన్యూ విత్ పర్సనల్. ప్లీజ్ వెరిఫై యువర్ మెయిల్ అడ్రస్. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. సో డాకర్ జనరల్గా అయితే ఇది టెస్ట్ పర్పస్ కాబట్టి నేను ఇది వాడుతున్నా. మీరు కానీ డాకర్ హబ్ వేసుకుంటే ఒక అఫీషియల్ మెయిల్ వాడండి, లైక్ ఏదైతే వాడతారో అది. ఓకే, వెరిఫై అయిపోయింది మై అకౌంట్. సో అంతే వస్తావు. ఓకే, ఫైన్. ఇక్కడ నేను క్రియేట్ రిపాజిటరీ అని కొట్టినప్పుడు ఇది నాకు 2 కమాండ్స్ ఇస్తుంది కదా. సో నేను ఇవి వాడుకుంటాను అనమాట. సో దానికంటే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది ఎక్కడైతే నేను డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసిన ముందు దాంట్లోని సో సూడో డాకర్ లాగిన్. సో యూజర్ నేమ్ వచ్చేసి డాకర్ హబ్కి ఏ యూజర్ నేమ్ అయితే వాడానో అదే మాట, రియాక్ట్ డెమో అని వాడాను. పాస్వర్డ్ ఇందాక ఇచ్చింది. ఓకే, లాగిన్ సక్సెస్ అయిపోయింది. సో నేనేం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఈ కమాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో సో సూడో డాకర్ ట్యాగ్ ఇక్కడ ట్యాగ్ అనేది లోకల్ ఇమేజ్ అంటే ఇది నా ఇమేజ్ నేమ్ వాడుకుంటాను అనమాట. నేను ఫర్ సపోజ్ నా ఇమేజ్ నేమ్ ఏంటి, రియాక్ట్ ఇంజనెక్స్ డాకర్. జనరల్గా కొన్ని డాకర్ హబ్లో చూసుకుంటే ట్యాగ్ నేమ్స్, ఫర్ సపోజ్ ట్యాగ్ నేమ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, డాకర్ హబ్లో ఫర్ సపోజ్ నోడ్ తీసుకున్నాను అనుకో. ఇందాక జనరల్గా నేను నోడ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే నోడ్ అని ఫ్రమ్ నోడ్ వేస్తే లైక్ ఫ్రమ్ నోడ్ అన్నది లైక్ కంప్లీట్ లేటెస్ట్ తీసుకుంటుంది అన్నమాట. ఇది ట్యాగ్స్. సో ఇక్కడ నేను స్పెసిఫై చేసుకుంటున్నప్పుడు లైక్ ఎవరైతే ఈ డాకర్ ఇమేజ్ పుష్ చేస్తారో వాళ్ళు ట్యాగ్ స్పెసిఫై చేసి ఇస్తారన్నమాట. బై డిఫాల్ట్ ట్యాగ్ స్పెసిఫై చేయకపోతే అవి లేటెస్ట్లోకి వెళ్ళిపోతాయి. మన దాంట్లో కూడా చూస్తే నోడ్ :18 అని ఇచ్చాం కదా. సో నోడ్ అన్నది :18 ట్యాగ్లోకి వెళ్తుంది. సో :18లోని ఏదైతే ఉందో సో :18 ఇక్కడ
సో ఇక్కడ దీనికి వెళ్తుంది అన్నమాట. సో ఈ ఇమేజ్ పుల్ చేసుకుంటుంది మనకి. సో ఎన్ని ఇమేజెస్ ఉన్నా సరే ఈ 18 అనే ఇమేజ్ పుల్ చేసుకుంటుంది. సో అలా ట్యాగ్స్ వాడతాం. సో బై డిఫాల్ట్ లైక్ ఇక్కడ ఇది వాడకపోతే ట్యాగ్ నేమ్ నేను లేటెస్ట్ అని వాడుకోవచ్చు, లేదా నార్మల్గా వదిలేయచ్చు. సో న్యూ రిపో, ఇక్కడ రిపో ఏంటి అంటే మన యూజర్ నేమ్ రియాక్ట్ డెమో స్లాష్ ఇక్కడ రిపో నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. రియాక్ట్ ఇంజినిక్స్ అని ఇస్తున్నాను. సో కాలన్ ట్యాగ్ నేమ్ లేటెస్ట్. సో నెక్స్ట్ కమాండ్ ఏముంది ఇక్కడ, సపోజ్ డాకర్ హబ్ డాకర్ పుష్ న్యూ రిపో కాలన్ ట్యాగ్ నేమ్. న్యూ రిపో ఏంటంటే ఇక్కడ రియాక్ట్ డెమో, ఇది నా యూజర్ నేమ్ స్లాష్ అండ్ ఇది రిపో నేమ్. జనరల్గా అక్కడ రిపో నేమ్ లేదు కాబట్టి డాకర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది కాలన్ లేటెస్ట్. సో ఒక్కొక్క లేయర్ని పుష్ చేసుకుంటూ వెళ్తుంది దాంట్లోకి. ఎస్, ఇప్పుడు మనకి ఇది వచ్చింది. సో అదే డాకర్ ఇమేజ్ ఇక్కడికి వచ్చింది. సో ప్రజెంట్ అయితే నాకు ఇంకా డాకర్ పుష్ చేస్తాను కాబట్టి నేను ఇంక ఈ సిస్టమ్ వాడాలనుకోవట్లేదు. సో జస్ట్ ఎలాగో ఈ సిస్టమ్కి మీడియం వాడాను కాబట్టి అందరికి ఈ సిస్టమ్ ఆపేస్తాను నేను. ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లైక్ కుబర్నెటిస్ అని చెప్పేసి ఇంకొక సిస్టమ్ తీసుకుంటున్నాను రియాక్ట్ కుబర్నెటిస్. సో ఇందులో నేను కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఉబంటు అండ్ ఇది కూడా నేను మీడియం తీసుకుంటా. ఉబంటుకు మినిమం లైక్ 2 CPUs కావాలి కాబట్టి System 111 ఆల్ స్టేట్స్ రన్నింగ్. దీంతోనే పని ఉంది కాబట్టి SSH క్లయింట్. డాకర్ హబ్లో ఇమేజ్ పుష్ చేసే వరకు ఏ డౌట్ లేదు కదా? హలో, లేదు ఓకే అంత క్లియర్. సో ఫైన్. యాక్చువల్గా ఒరిజినల్ కుబర్నెటిస్ సెటప్ కొద్దిగా కాంప్లెక్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే జనరల్గా స్టార్టింగ్ మేమేం చేస్తామంటే కుబర్నెటిస్ వాడితే ఓన్ టూల్ మినీ క్యూబ్ మాట. సో ఈ మినీ క్యూబ్ యూస్ చేసి కావాలంటే ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. కానీ ఈ మినీ క్యూబ్ ఏంటంటే ఓన్లీ లోకల్ మాట. ఫర్ సపోజ్ నేను ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేశాను అంటే ఈ సిస్టంలో మాత్రమే నాకు యాక్సెస్ అవుతాయి. సో ప్రొడక్షన్ సైట్స్కి వాడలేం. సో అందుకు లైక్ కాకపోతే కుబర్నెటిస్ సెటప్ కొద్దిగా కాంప్లెక్స్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే మైక్రో కేటస్ వాడుతున్నాను అనమాట. జస్ట్ లైక్ కుబర్నెటిస్ కమాండ్స్ లాగే. సో మినీ క్యూబ్ బదులు ఇది మైక్రో కేటస్ వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కమాండ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. అలియాస్ వాడి కమాండ్స్ కూడా ఇక్కడ సేమ్ చేయొచ్చు. జస్ట్ సింగిల్ కమాండ్ తోటి మొత్తం కుబర్నెటిస్ వచ్చినట్టే మనకి. సో ఇన్స్టాల్ చేస్తున్నాను. అరే మ్యూట్ చేయవా? ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే యాక్చువల్గా మైక్రో కేటస్కి ఉబంటు యూజర్లో రన్ చేస్తున్నాం కదా, ఉబంటుకి ఓనర్షిప్ ఇవ్వమంటుంది. సో ఇక్కడే కమాండ్ వచ్చేస్తుంది. సో ఉబంటుని మైక్రో కేటస్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం మనం.
సో దట్ దీనికి యాక్సెస్ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిందా లేదా, పాడ్స్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి జస్ట్ దిస్. రన్ చేసాను కదా ఇప్పుడే. ఆఫ్టర్ దిస్ రీలోడ్ ఓకే, నేను మళ్ళీ బయటికి వెళ్ళి రావాలన్నమాట యాక్చువల్గా. సారీ. సో జస్ట్ యూజర్ లాగౌట్ లాగిన్ అయ్యాను అంతే. సో ఇక్కడ చూస్తే నాకు ఇంకా కుబర్నెటిస్ పాడ్స్ అన్నీ వచ్చేసినాయి. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు యాక్సెస్ రావాలి అంటే ఒక 3 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ కుబర్నెటిస్లోనే. ఫస్ట్ ఏంటి అంటే, నువ్వు ఏం క్రియేట్ చేసినా సరే ఈ పాడ్లోని ఎలాగైతే మనం క్రియేట్ చేస్తాం, ఒక పాడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ పాడ్లోని డాకర్ ఇమేజెస్ పెడతాం. సో పాడ్ విత్ డాకర్ ఇమేజెస్. సో ఈ పాడ్ని మనం యాక్సెస్ చేయాలి అంటే సర్వీస్ వాడతాం అన్నమాట మనం. సో డైరెక్ట్గా పాడ్ యాక్సెస్ చేయడానికి అవ్వదు కాబట్టి సర్వీస్ వాడతాం. సో సర్వీస్ అనేవి లైక్ 3 టైప్స్ ఉంటాయి. సో క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి. కాకపోతే మనం డొమైన్తో యూస్ చేస్తాం కాబట్టి సర్వీస్ అయితే డొమైన్తో యాక్సెస్ చేయడానికి అవ్వదు. సో మనం ఏం వాడతాం అంటే ఇక్కడ ఇంగ్రెస్ వాడతాం, ఇంకొక టూల్. సో జనరల్గా ఏమవుతుంది అంటే, ఇంగ్రెస్ వెళ్ళి సర్వీస్ కనెక్ట్ అవుతుంది, సర్వీస్ వెళ్ళి పాడ్కి కనెక్ట్ అవుతుంది. సో అలాగే మనకి డొమైన్ వస్తుంది అన్నమాట. సో ఇంగ్రెస్ దగ్గర డొమైన్ పెడతాం అండ్ సర్వీస్ దగ్గర పాడ్స్, ఏ పాడ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి కనెక్షన్స్ చెప్తాం అన్నమాట. సో ఫస్ట్ బేసిక్ అంటే లైక్ బ్యాక్ తీసుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ పాడ్, నెక్స్ట్ సర్వీస్, నెక్స్ట్ ఇంగ్రెస్. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాడ్ క్రియేట్ చేయడానికి, పాడ్ కంటే ఎక్కువ మనం పాడ్ అంటే డైరెక్ట్గా పాడ్ క్రియేట్ చేయొచ్చు. పాడ్ కాకుండా ఇక్కడ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే లైక్ డూప్లికేషన్స్ ఆఫ్ పాడ్స్ మాట. ఒక పాడ్ సేమ్ కైండ్ ఆఫ్ పాడ్స్ ఒక 5-6 ఉండడం. సో రెప్లికాస్ ద్వారా యూస్ చేస్తాం. సో పాడ్స్ క్రియేట్ చేయడానికి ఏ అవసరం మీద తీసేస్తున్నా. ఓకే, ఇది డాకర్ హబ్ ఫైన్. డాకర్ హబ్ లేదు చాలా మనకి, ఇంక దీంతో అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, యా సో కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ కదా. సో జనరల్గా సీకే ఎగ్జామ్ రాసినా సరే డాక్యుమెంట్తో వస్తుంది. సో ఎగ్జామ్లో కూడా డాక్యుమెంట్ ఇస్తారు కాబట్టి కమాండ్స్ ఇవి పెద్ద గుర్తుపెట్టుకో అక్కర్లేదు. సో క్రియేటింగ్ డిప్లాయ్మెంట్, ఇక్కడ డిప్లాయ్మెంట్ తీసుకుంటున్నాను నేను. సో ఎక్కడున్న డిప్లాయ్మెంట్నే నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. సో నేనేం చేస్తాను అంటే sudo vi రియాక్ట్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో అక్కడ కాపీ పేస్ట్ చేసింది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను అన్నమాట. రెప్లికాస్ 2 పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇది రియాక్ట్ డిప్లాయ్మెంట్ కాబట్టి రియాక్ట్ డిప్లాయ్మెంట్. అండ్ యాప్ ఇది లేబుల్స్, ఈ లేబుల్స్కి సర్వీస్కి కనెక్షన్ ఉంటుంది, తర్వాత చెప్తా. రియాక్ట్. సో ఇక్కడ యాప్ రియాక్ట్ అని కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు మాట, లేబుల్ మన ఇష్టం. ఒక స్టిక్కర్ రాస్తున్నాం దానికి అంతే, దీని నేమ్ ఇది, దీని పేరు ఇది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చేసరికి నేమ్, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఇమేజ్ ఏమి ఇస్తామంటే మనది ఆల్రెడీ పబ్లిక్ ఇమేజ్ కాబట్టి, సో మన డాకర్ హబ్కి వెళ్ళి, సో ఇమేజ్ పేరు ఏదైతే ఉందో, మన డాకర్ హబ్ ఇమేజ్ పేరు ఇది కదా, సో ఇమేజ్ పేరు ఇస్తాం మనం. సో పోర్ట్ కంటైనర్ పోర్ట్ అనేది లైక్ 80లోనే వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను అనమాట. నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఒక సపరేట్ ఛానల్ లాగా మాట. ఫర్ సపోజ్ మేబీ ఇది చెప్తే బెటర్ అనుకుంటా.
ఫర్ సపోజ్ ఇదంతా నా AWS EC2 ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. సో నేమ్ స్పేస్ అంటే జనరల్గా రికమెండెడ్ వే, ఎందుకంటే లైక్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనకంటే రియాక్ట్ ఒకటే ఉంది కాబట్టి సో రియాక్ట్లో పెట్టుకుంటాం. అలా కాదు లైక్ డిఫాల్ట్ పెట్టుకుంటే సరిపోద్ది. అలా కాదు రియాక్ట్, జావా అలా డిఫరెంట్ ఉన్నాయి అంటే డిఫరెంట్ నేమ్ స్పేసెస్ పెట్టుకోవచ్చు మాట. సో ఇదొక నేమ్ స్పేస్ ఒకటే సర్వర్లో, కానీ దీనికి లింక్ లేకుండా ఉంటుంది. సో నేమ్ స్పేస్ ఏంటంటే కంప్లీట్ ఐసోలేషన్కి హెల్ప్ అవుద్ది మాట. సో ఇప్పుడు ఇది తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. సో నేమ్ స్పేస్ క్రియేట్ NS నేమ్ స్పేస్ అని రియాక్ట్ Nginx అని ఇచ్చాను. ఏదో ఒక ర్యాండమ్. సారీ, ఇక్కడ ఇంకొకటి చేయడం మర్చిపోయినాను. యాక్చువల్గా ఇది మైక్రో KITS కమాండ్తోనే వర్కౌట్ అవుతుంది. సో కాకపోతే మనం కుబర్నెటిస్లో kubectl వాడతాం మేజర్గా. ప్రతిసారి మైక్రో KITS కొట్టడం ఇష్టం లేకపోతే జస్ట్ అలియాస్ వాడతాం అన్నమాట. అంటే దాని బదులు ఇది వాడు అని చెప్పేసి. ఒక నిమిషం, హ్యాంగ్ అయిపోయింది ఏంటిది. సో మైక్రో KITS kubectl. సో ఇప్పుడు kubectl అని ఇస్తే డిఫాల్ట్గా మన సిస్టమ్ ఏం తీసుకుంటుందంటే డ్రాప్ అయ్యారా? ఓకే ఫైన్, ఇంకో 15 minutes ఫైన్. అవుతుందా? ఎస్ ఓకే ఫైన్, మ్యూట్ చేసి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే kubectl క్రియేట్ NS React Nginx నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకున్నా. ఈ నేమ్ స్పేస్లోకి రావాలి అంటే జస్ట్ సింపుల్గా sudo vi. సారీ, నేను నేమ్ ఏమి ఇచ్చాను, ఫైన్ ఫర్ డిప్లాయ్మెంట్ అది రియాక్ట్ ఇచ్చాను. ఓకే, sudo vi react deployment.yaml. సో ఈ మెటా డేటా కింద నేమ్ స్పేస్ ఇచ్చా. ఆ నేమ్ స్పేస్ పేరేంది మర్చిపోయాను. React Nginx. ఓకే ఫైన్. సో React Nginx kubectl apply -f React deployment. సో డిప్లాయ్మెంట్ పాడ్స్ క్రియేట్ అవుతున్నాయో లేదా అని చెప్పి చెక్ చేయడానికి kubectl get pods -n React Nginx. ఎందుకంటే మన నేమ్ స్పేస్ React Nginx కాబట్టి React Nginxకి వెళ్తాం మనం. సో React deployment ఓకే సరిపోయింది, Nginx వచ్చింది. సో మనం ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయడానికి సర్వీస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సర్వీస్ క్రియేట్ చేయడానికి సేమ్ మళ్ళీ కుబర్నెటిస్ డాక్యుమెంట్కి వెళ్తాను నేను. సర్వీస్ ఓకే ఫైన్. ఇది డిస్కషన్స్ పేజ్, సారీ ఇది కాదు. kubernetes.io ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది మామూలుగా డిస్కస్ చేసుకుంటారు అందరు అంతే. సో ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా, ఎక్కడ కాపీ ఇవ్వలేదు. ఫైన్. సో దీన్ని మనకు తగ్గట్టు మార్చుకుందాం అంటే sudo vi react service.yaml. ఓకే, సో నేమ్ రియాక్ట్ సర్వీస్ కింద మారుస్తున్నాను. అండ్ పాడ్ అన్నది సేమ్ నేమ్ స్పేస్లో ఉండాలన్నమాట. సర్వీస్ అక్కడ సర్వీస్ అన్నది లైక్ డిప్లాయ్మెంట్ ఎక్కడ ఉందో అదే నేమ్ స్పేస్లో ఉంటుంది. మనం React Nginx అది ఇచ్చాం. అండ్ ఇక్కడ సెలెక్టర్ వాడుతున్నాం కదా, సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనం అక్కడ ఏవైతే లేబుల్ ఇచ్చామో ఈ లేబుల్ ఇది దీనికి కనెక్ట్ అవ్వాలి, సో ఈ డిప్లాయ్మెంట్ దీనికి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి దీనికి తెలుస్తుంది అన్నమాట. సో అది రియాక్ట్.
అండ్ ఇది పోర్ట్ అనేది సర్వీస్లో ఉన్న పోర్ట్. అండ్ టార్గెట్ పోర్ట్ ఏంటి అంటే మనం లైక్ డిప్లాయ్మెంట్లోనే పాడ్కి ఇచ్చిన పోర్ట్ మన దగ్గర అది 80 ఇచ్చాం కదా, కంటైనర్ పోర్ట్ ఏదైతే అది. జస్ట్ ఇంకా క్రియేట్ చేయట్లేదు, వెరిఫై చేయడానికి క్యాట్ రియాక్ట్ deployment.yaml. సో యాప్ అన్నది రియాక్ట్, లేబుల్ అన్నది ఇక్కడ యాప్ రియాక్ట్ ఇచ్చాం కదా. సో సేమ్ లేబుల్ మనం దీంట్లో కూడా ఇస్తాం. సో క్యాట్ రియాక్ట్ service.yaml. సో దాని పోర్ట్ ఇక్కడ టార్గెట్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ పోర్ట్ రెండు మ్యాచ్ అవ్వాలి. జనరల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ నేమ్ స్పేస్లో ఆల్రెడీ మనం ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి 2 పాడ్స్ క్రియేట్ చేసాం కదా. సేమ్ ఇది ఒక డిప్లాయ్మెంట్ అనుకోవచ్చు. ఆ డిప్లాయ్మెంట్లో 2 పాడ్స్. సో 2 పాడ్స్ ప్రజెంట్ అలాగ ఉన్నాయి. సో ఆ ప్రజెంట్ 2 పాడ్లకి మనం ఏంటంటే పోర్ట్ 80 ఓపెన్ చేసాం. రెండు పాడ్స్కి పాడ్ 80 ఓపెన్ చేసాం. ఇది డిప్లాయ్మెంట్. సో ఇదంతా ఒక నేమ్ స్పేస్. రియాక్ట్ ఇంజినిక్స్ అండ్ నేమ్ స్పేస్లో చేస్తున్నాం ఇదంతా మనం. అండ్ ఇప్పుడు మనం సర్వీస్ అప్ చేయబోతున్నాం. సో దీనికి రియాక్ట్ సర్వీస్, సో kubectl apply -f react service.yaml. ఓకే, సర్వీస్ క్రియేట్ అనేది రిజెక్ట్ చేయడం kubectl -svc -n react injix. ఓకే, సర్వీస్ అప్ అయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ క్లస్టర్ ఐపీ ఉంది కదా, ఇది దీని ఐపీ మాట, సర్వీస్ యొక్క ఐపీ. సో ఇక్కడ దీని ఐపీ అది. సో 10 ఏదైతే ఉందో అది దీని ఐపీ. సో ఇక్కడ పోర్ట్ 80 ఓపెన్ చేసాం కదా మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సర్వీస్ పోర్ట్ అన్నది లైక్ 80 వెళ్ళి లైక్ ఏదర్ ఇది కానీ ఇది కానీ సో ఏదర్ ఈ పాడ్ కనెక్ట్ అవుతుంది, లేదనుకుంటే ఈ పాడ్కైనా కనెక్ట్ అవుతుంది. సో సర్వీస్ అలా వర్క్ అవుతుంది అన్నమాట. సో వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేయడానికి సింపుల్గా మనం 80 ఇచ్చాం కదా, http://10.152.183.237:80. ఓకేనా? సో సర్వీస్ వరకు క్లియర్ కదా, ఉన్నారా? ఓకే. సో మనం ఎక్కడి వరకు వచ్చాం? సో సర్వీస్ క్రియేట్ చేసాం కదా. ఇంకొకటి చెప్పాను కదా, యాక్చువల్గా ఇంగ్రెస్ క్రియేట్ చేయాలి డొమైన్కి అని చెప్పేసి. కాకపోతే ఇది నేమ్ స్పేస్లో ఉంది. ఇంగ్రెస్ క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ పాడ్ అని చెప్పేసి ఒకటి సపరేట్ ఉంటుంది అన్నమాట, మనం ఇంగ్రెస్ క్రియేట్ చేసినా సరే. సో ఇంగ్రెస్ కంట్రోలర్ పాడ్ అన్నది ఏం చేస్తుంది అంటే ఏ ట్రాఫిక్ ఎక్కడికి రూట్ అవ్వాలి అని చెప్పేసి మెయిన్ చెక్ చేసుకుంటేది ఇదే. సో ఇంగ్రెస్ చేసినా సరే సపరేట్గా ఇంగ్రెస్ కంట్రోలర్ పాడ్స్ అని చెప్పేసి సపరేట్ ఉంటాయి. సో ఆ సపరేట్గా ఆ సర్వీసెస్ ఉండాలి. బై డిఫాల్ట్ కుబర్నెటిస్కి ఇంజినెక్స్ కంట్రోలర్ పాడ్ ఉంది. సో మైక్రోకేటస్లో ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటర్నల్గా యాక్సెస్ అవుతుంది ఇది. ఫర్ సపోజ్ ఇందాక చెప్పాను కదా సర్వీస్, ఇప్పుడు ఇదే నేను తీసుకొని లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తే అది అవ్వదు, ఎందుకంటే ఇంటర్నల్ కాబట్టి అది. ఓకే, అవుతుంది ఏంటిది, అవ్వకూడదు జనరల్గా, అవ్వట్లేదు, ఫైన్. జనరల్గా దీన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నేను పోర్ట్ 80 కాకుండా ఇది క్లస్టర్ అయిపోయి ఇచ్చాను కదా, అలా కాకుండా నోడ్ పోర్ట్ని స్పెసిఫై చేసి, నోడ్ పోర్ట్స్ అంటే ఒక 30,000 నుంచి 32,767 వరకు ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఇంకో కాలం యాడ్ అవుద్ది నోట్ పోర్ట్ అని చెప్పేసి. సో ఆ పోర్ట్ స్పెసిఫై చేశాను అంటే 10.52.13237 నుంచి కాలన్ ఆ నోట్ పోర్ట్ వరకు వెళ్ళొచ్చు మనం. టైప్ నోట్ పోర్ట్కి వెళ్ళేసి అక్కడ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే మనం డొమైన్ ద్వారా వెళ్తున్నాం, ఐపీ ద్వారా కాదు కాబట్టి ఆ నోట్ పోర్ట్ చూపించట్లే. అని స్పేసెస్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ రియాక్ట్ ఇంజినెక్స్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కుబర్నెటిస్కి బై డిఫాల్ట్ ఇంజినెక్స్ కంట్రోలర్ ఉంటుంది కదా, సేమ్ ఒక యాడ్ ఆన్లో మాట. అదే ఇక్కడ కూడా ఎనేబుల్ చేస్తున్నాను నేను. ఇది మైక్రో కేఐటిస్ కాబట్టి మైక్రో కేఐటిస్ ఎనేబుల్ ఇంగ్రెస్ అని వాడుతున్నాను నేను కమాండ్ అంతే. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇంజినెక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ అని చెప్పేసి ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇది కొత్తగా పైన పాడ్. సో ఈ పాడ్ క్రియేట్ అయిపోయింది మనకి. సో మనం ఇప్పుడు ఇంగ్రెస్ రాసుకోవడమే డైరెక్ట్గా. సో ఇంగ్రెస్ రాసుకోవడానికి సేమ్ ప్రాసెస్. మళ్ళీ కుబర్నెటిస్కి వెళ్తాను. ఇంగ్రెస్ కుబర్నెటిస్ .io. ఓకే, ఇది కింద ఇంగ్రెస్ కంట్రోలర్స్. నాకు హోస్ట్ నేమ్తో కావాలి కాబట్టి ఇది అవసరం లేదు. సో ఇది ఇన్సర్ట్ నాకు విత్ హోస్ట్ నేమ్స్ కావాలి. ఓకే, ఇది విత్ ఇంగ్రెస్ విత్ హోస్ట్ నేమ్ వచ్చింది. ఫైన్, నేను ఇది తీసుకుంటాను. ఫ్లాష్ ఒకటే హోస్ట్ కాబట్టి జనరల్గా ఎక్కువ హోస్ట్ అంటే వాడుకోవచ్చు. జనరల్గా మనకు దాంట్లోనే ఇవి ఎక్కడ వాడతారు అంటే ఫర్ సపోజ్ గూగుల్ ఉంది అంటే లైక్ maths.google.comకి ఒకటి, లైక్ fonts.google.comకి ఒకటి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పాడ్కి రూట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అన్నమాట మనం. సో ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ ఇంగ్రెసెస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి అంటే maths.google.com అంటే ఈ పాడ్స్కి వెళ్ళు, అండ్ fonts.google.com అంటే దీనికి వెళ్ళు, అలాగని చెప్పి సజెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది మన haridev.shop అండ్ ప్రిఫిక్స్ అన్నది మనకి ఏం లేదు కాబట్టి అండ్ నేను రియాక్ట్ ఇంగ్రెస్ కూడా మారుస్తున్నాం. నేమ్ స్పేస్ రియాక్ట్ ఇంజినెక్స్ సర్వీస్ అన్నది ఇక్కడ సర్వీస్ అన్నది మనం ఇందాక అప్ చేసిన సర్వీస్. ఏంటది? సో సర్వీస్ నేమ్ సో రియాక్ట్ సర్వీస్ అండ్ పోర్ట్, ఇది సర్వీస్ పోర్ట్ అన్నది 18. సో ఇక్కడ సర్వీస్లో ఏ పోర్ట్ అయితే ఓపెన్ చేసామో ఆ పోర్ట్ ఇస్తాం అన్నమాట. అండ్ ఫర్ సపోజ్ క్యాట్ రియాక్ట్, సో ఇక్కడ ఏ పోర్ట్ అయితే స్పెసిఫై చేసామో అదే పోర్ట్, సర్వీస్కి ఏ పోర్ట్ అయితే అదే పోర్ట్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో కదమ్మా. ఓకే, రియాక్ట్ సర్వీస్. ఓకే, సో kubectl క్రియేట్ అయిపోయింది.
ఓకే. కమాండ్ తప్పించిన. ఓకే. సరిపోయింది. 23 సెకండ్స్ ఏగో గర్ల్. ఇంకా కొద్దిగా టైం పడుతుంది రావడానికి. సో ఏలోపు కావాలి అనుకుంటే మనం ఇప్పుడు ఆయా సో ఈలోపు మనం ఏం చేస్తామంటే లైక్ ఇంగ్రెస్ కంట్రోలర్ పాడి ఇప్పుడు ఒక ఇంగ్రెస్ కూడా తీసుకొచ్చాం మనం. సో రియాక్ట్ ఇంగ్రెస్ సో మనం ఏం చెప్పామంటే రియాక్ట్ ఇంగ్రెస్కి ఈ సర్వీస్లోని ఈ పోర్ట్కి అటాచ్ అవ్వు అని చెప్పాం. సో ఈ పోర్ట్ ద్వారా ఈ సర్వీస్ని లైక్ యాక్సెస్ చేయు, అండ్ ఈ సర్వీస్కి ఏం చెప్పామంటే ఈ పోర్ట్స్ని యాక్సెస్ చేయని చెప్పాము. ఈ మొత్తాన్ని ఏడబ్ల్యూఎస్లో పెట్టాం కాబట్టి సో సేమ్ థింగ్ మళ్ళీ వెళ్తాం ఇన్స్టెన్సెస్కి. స్టేట్స్ రన్నింగ్ ఈ ఐపీ తీసుకొని రియాక్ట్ కుబర్నెటిస్ ఈ ఐపీ తీసుకొని మళ్ళీ గోడాడీకి వెళ్తాం. సో ఈ ఐపీని ఇక్కడ అప్డేట్ చేస్తాం ఈ రికార్డ్స్లో. ఓకే. జస్ట్ కావాలనుకుంటే డిఎన్ఎస్ చక్కర వాడుకోవచ్చు. $1349 145 101. ఓకే సరిపోయింది, కరెక్టే. సో మన సైట్ పాడ్స్ అప్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ గ్రూప్స్ అని యాడ్ చేయలేదు. ఓకే ఓకే, అయ్యా మేబీ సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేయలేదు అనుకుంటా. అండ్ సెక్యూరిటీ ఓకే, ఇన్బౌండ్ రూల్స్ని గ్రూప్ అయితే యాడ్ చేయలేదు కదా నేను. ఫైన్. సో పోర్ట్ 80 యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాలి కాబట్టి ఓకే సెట్ అయిపోయింది. ఇది ఇప్పుడు కుబర్నెటిస్ నుంచి రన్ అవుతుంది. అండ్ ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ?